ఇక్కడికి ఎందుకు వచ్చినవే? ఎందుకు వచ్చి నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ చేస్తే ఫోన్ వస్తే మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. కనీసం ఇన్నిసార్లు ఫోన్ చేసింది కదా, ఒక్కసారన్నా చూసుకొని చేస్తా అనేది ఉందా నీకు? నేను బిజీ ఉన్నా, పనులు లేవా నాకు? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తానా ఈడ? ఎంతలా ప్రేమించానే, ఎంతలా నమ్మించావే ప్రాణమేను. బిజీ ఉంటే మాత్రం ఫోన్ చూడవా? చూడా, ఎందుకు చూడాలి? అయినా నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా కదా. ఏంది ఇష్టం లేదు? ఇంటికాడ కూడా పోయినా, ఇంటికి తాళం వేసి ఉంది. చెప్పు ఏంటిదో. నేను ప్రెగ్నెంట్ అయినా. ఎన్నెన్నో బాధలు గుండెల్లో దాసి పైకేమో పలుకని నవ్వును పోసి పేగున ఒడిలోన. ఏంటిదే? ఏం మాట్లాడుతున్నావు? నిజమా? ఏం చేద్దామంటూ మరి? నాన్నకు కూడా తెలిసింది. అవునా? నాన్న ఎట్లా పడితే అట్లా తిడుతున్నాడు. మనం పెళ్లి చేసుకుందామే. పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నీకు అర్థమవుతుందా పెళ్లి చేసుకుందామంటూ? ఏంది పెళ్లి చేసుకోవా? చేసుకోను. అట్లాంటప్పుడు ఎందుకు ప్రేమించినావు మరి? మందులేని గాయమే చేసిపోయినావే మంట ఓర్చు. ప్రేమించినా ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను చేసుకోను. అలా నాకు మరదలు ఉంది, నేను దాన్నే చేసుకుంటా. దాన్ని చేసుకునేటైతే నన్ను ఎందుకు ప్రేమించినావు మరి? ఏదో ప్రేమించినప్పుడు ఇప్పుడు ఏమైంది చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఇట్లే మాట్లాడతా. తప్పు చేసే ముందు ఉండాలి, ప్రేమించే ముందు ఉండాలి. ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుని అంటావేంది నువ్వు? నేను ఒక్కనే తప్పు చేసినా, నువ్వు చేయలేవా? అందుకనే నేనే అడుగుతున్నా కదా పెళ్లి చేసుకుందామని. నేను చేసుకోను. నడువిడికెళ్ళి అక్కడ మా వాళ్ళు ఉన్నారు, చూస్తే మంచిగా ఉండదు. ఏంది చూస్తే ఏంది? చూస్తే ఏందా? చక్కగా నడువు ఫస్ట్. నువ్వు వీటికెళ్ళి నడు ఫస్ట్. నడువిడికెళ్ళి. నేను ఎందుకు పోతా? నేను పోను. ఎందుకు పోతా అంటున్నా. అరే చెప్తే నీకు కాదా? ఫోన్ అంటే ఇన్నే ఉంటున్నావు. నడు. నేను ఎందుకు పోతాను? పెళ్లి చేసుకునే దాకా నేను పోను. అరే ఊక పెళ్ళి అంటావు. చెప్తే అర్థం కదా చేసుకోను అంటే. నడవా నువ్వు ఇప్పుడు ఫస్ట్. ఎందుకు ప్రేమించినావు మరి అట్లాంటప్పుడు? తప్పు చేసే ముందు చెప్పొచ్చు కదా మరి నేను పెళ్లి చేసుకోనే అని. అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడేమో పెళ్లి చేసుకొని అంటున్నావు. ఇట్లే వరుతావు నువ్వు ఇట్లా? ఇట్లే వరుతావా? నడువు ఫస్ట్. ఏడువా కిడికెళ్ళి. నేను పోను. సరే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానా? మరదలు ఏం కావాలి చెప్పు మరి. నేను దాన్ని చేసుకుంటాను మాట ఇచ్చినా కదా. దాన్ని చేసుకుంటే మరి నేనేం కావాలి? సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అరే నిన్ను చేసుకుంటే అది ఎటు పోతుంది? దాని గురించి నాకెందుకు? సమత నీ కాళ్ళు మొక్తనే దండం పెడతా, పెళ్లి చేసుకుందాం. అరే ప్లీజ్ నీ దండం పెడతాను. ఇక్కడికి వెళ్ళాడు ప్లీజ్. మా వాళ్ళు చూస్తే మంచిగా ఉంటుంది. చూసినాక నేను బోన్ చెప్తున్నా. నువ్వు పెళ్లి చేసుకుంది నేను ఇడికల్లా కదనా. ఏం చెప్పాలి నీకు ఇప్పుడు? నడు పోయే. నీ దండం పెడతాను. కాలు మొక్త అవసరం అయితే. నేననే కాళ్ళు మొక్తానే, పెళ్లి చేసుకుందాం. నడు విడికలి. చెప్తే అర్థం కదా. ఇప్పుడు చచ్చిపోమంటున్నా నన్ను. మరి నేను చామల్లా చెప్పు, చస్తా పోయి. సాగు పో. ఇక్కడ తాళం వేసినావు, ఎందుకు కూడా ఏం చేస్తున్నావు? గిట్టినా అనేది కథ ఏంటిది? నేనేమనలే. నడువిడికెళ్ళన్నా బయట వాళ్ళు అందరు చూస్తే మంచిగా ఉంటుందా? నా ఇజ్జత్ పోవాలని చూస్తురా మీరు? చేసినప్పుడు తెలియదా? నీ బిడ్డకి తెలియదా? నువ్వు ఎక్కతక్క మాట్లాడుతుంటే చక్కగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎక్కితేందో డ్రామా చేస్తున్నావు నువ్వు. ఏంది ఒక్కనే తప్పు చేసింది? నీ బిడ్డ తప్పు చేయలే? తప్పు కాదు, తప్పు చేస్తే నీకు తెలియదు. అప్పుడు నా మరదలు ఉంది అది ఉందని తెలుసు.
నీ బిడ్డకి తెలియదా? ఏమైంది బిడ్డ గిట్లా అంటుండు? పెళ్లి చేసుకుందాం మనం. చక్క నడు. అరే చెప్తే నీకు అర్థం కాదా? నడువు. నువ్వు ఎక్కువ మాట్లాడకు, నేను చెప్తున్నా. నేనేం ఎక్కువ మాట్లాడి ఇప్పుడు నేను వచ్చినాక కూడా నువ్వు మరవాడుతున్నావు అంటే నువ్వు ఏడదాకా పోయినావు అనేది నాకు మత్తు ఏర్పడుతుంది. నీకు మొన్ననే కొట్టిన నేను ఇసుంటలో సోపతి పట్ట కానీ. ఇగో నాకు నీ బిడ్డ అంటే ఇష్టం లేదు. చక్క ఇడికెళ్ళి తోలుకపోవా? తోలుకపోడు కాదు, నువ్వు చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో మరి దండలు వేసుకుంటావా? మరి నీ సంగతి ఏందో చెప్పు మరి నాకు. దండలెక్కడి? నడు నువ్వు ఫస్ట్ ఎందుకు నా బిడ్డను గర్ర చేసినావు? తమాషాలు చెప్తున్నావా? వద్దు బాపు. నడు, నువ్వు నా కళ్ళే స్టేషన్కి పడతావు. స్టేషన్కి నడు. ఏ, నడువు. స్టేషన్కి నడు ఫస్ట్, స్టేషన్కి నడు. స్టేషన్కి నడు ఫస్ట్. ఆగు బిడ్డ, రావాలి. నువ్వు నా కళ్ళే కాదు, పడతావు. నీకు సెల్ ఉంటే గట్టే చేస్తాను. ఎక్కువ మాట్లాడకు మరి, చక్కగా తీసుకుపోయి స్టేషన్లో వేసి తొక్కిస్తా. ఏం తమాషాలు చెప్తున్నావా? తమాషాలు ఎవడు ఇప్పుడు చెప్తున్నా? ఏందన్నట్టు ఇప్పుడు వాళ్ళు చూడాలా? వచ్చి నా కళ్ళ పట్టుకొని ఇంకా నా మీదకి పట్టుడే మరి నా బిడ్డ కాదా? ఎట్లా పడతావు? పడతా. నువ్వు ఆగు బిడ్డ. చేసుకోను. చేసుకుంటావా? చేసుకోను. సంగతి చెప్పు. చేసుకోను. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఎందుకు చేసుకోవు? నాకు ఇష్టం లేదు నీ బిడ్డ. ఎందుకు ఇష్టం లేదు? నడువు. కిషోరుడానే, నువ్వు నాకు తెలియకుండా నీకు కిషోరుడానే, నేను ఎటు మంచిగా ఓ బిడ్డ కాలేజ్ కానీ చెప్తా నేను. కిషోరు పని చేస్తారు కిషోరుడానే. మంచోడు బాబు అని. మంచిగా మాట్లాడు. కిషోర్ అంటే మరి కిషోరుడు కాకపోతే ఏంది? నువ్వు ఇంటికాడ తాళవేయావు, ఇంటికి వచ్చి తిరుగుతావు. ఇప్పుడు చేళ్ళకి వచ్చింది నా బిడ్డ నీ గురించి. ఎందుకు వచ్చింది? నేను చేసుకున్నాను ఎప్పుడో చెప్పినా. నువ్వు మరి నాకు మంచి మాట కొద్ది మంచోడు నేను చెప్తాను నీకు మర్యాద కొద్ది. ఇప్పుడు వీడికి నడతావు నువ్వు చక్క ఇప్పుడు అంత తోలుకుంటా లగ్గం చేస్తా. ఎవరు చేసుకుంటాడు? నువ్వు చేసుకోవాలి. ఎవరు చేసుకో నీకు తెలియదా చేసినప్పుడు? అని బిడ్డేయలే ఇద్దరు తప్పు చేసిరు కాబట్టి దండలేస్తా అంటున్నా. నేసుకోను. దండలు వేసుకోను. నేను రాను. నాకు అవసరం లేదు. నడు. బిడ్డ నేను గౌరవంగా చదివినా. నేను నాకు మరి కోపం వచ్చినట్టు బాగా చంపిపిస్తా నేను చెప్తున్నా. నువ్వే చెప్తా చంపేది. బాపు. నువ్వే చంపేది. చంపిపిస్తా నేను. ఏది చంపించే? నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసినావు ఏందన్నాడు? ఖరాబ్ చేసినా నన్ను ఒక్కనట్టు నీ బిడ్డ అరే ఇద్దరు చేసిరు కాబట్టి దండలేస్తా అంటున్నారా? నా జీవితం కూడా ఖరాబ్ చేసింది నీ బిడ్డ. చేస్తే నీకు తెలియదు అప్పుడు మరే. అట్లా నాకే నీకు దండం నువ్వు పెడుతున్నా. ఎందుకు బదులాడుతున్నావు? అవన్నీ కాదు. నువ్వు ఎందుకు బదులాడుతున్నావు? ఆగు. మీ బాబుతో నాకు సంబంధం లేదు. చక్కగా తోలుకపోవా? ఎందుకు తోలుకపోతా చెప్పు? ఇడికెళ్ళి తోలుకపో చక్క. ఎందుకు తోలుకపోతా అంటున్నా? ఎందుకు నీకు తోలుకపో? 2 తప్పు లక్షల చేసినప్పుడు రూపాయలు ఇద్దరం ఖర్చైన చేస్తాం పర్వాలేదు. కదా? నిన్ను సామాన్యంగా చంపిపియా నేను ఏందో కొట్టు. 2 లక్షల రూపాయలు కొట్టు. పెట్టి. కాదు 2 ఏయ్. లక్షల రూపాయలు పోయినా పర్లేదు కానీ నేను ఒప్పిస్తా నేను. మళ్ళీ చేతిలో పడతాడు నామం కట్టే. చక్క ఇడికెళ్ళి దెంగేయ్యి. మాటలు చక్కగా మాట్లాడు. మాట్లాడతా. ఏంది మాట్లాడతా? తప్పు చేసినప్పుడు తెలీదా? మాట్లాడుతున్నావు నీకు తెలియదా? ఏంది ఇద్దరం కలిసే కదా చేసింది? నడు ఫస్ట్ నడు. నడవం. ఓ, ఫస్ట్ నువ్వు ఓకే. అట్లా కాలేదా? కాదు మీరు ఇక్కడ రామల్ దగ్గర నడువురు ఇడికెళ్ళి ఫస్ట్. వీళ్ళు మీ అవ్వాయని వీళ్ళు ఎవరు రారు. మీ అవ్వాయని వీళ్ళు మీ అవ్వాయని వీళ్ళు ఫస్ట్ సమత ఇంకొకటే చెప్తా. ఇడికెళ్ళి నడతావా? నన్ను చావమంటావు బాయిల దొంకి. నేనే చస్తతి. సావుకో. చస్తతి నేనే. చావైనా బ్రతుకైనా నీతో ఉంటానే నేను రాష్ట్రానికి దాదినా 2 లక్షలు కానీ జర తొక్కిచ్చదా విడిచిపెట్టేదో తమాషాలు తెంగుతాడు. ఏం దొక్కిస్తావు? ఎవరిని పోలీస్ దొక్కిస్తావు? స్టేషన్ వేసి తొక్కిస్తారు. ఎవరిని తొక్కిస్తావు? ఈ చేసేదాకా తెలియదా నీకు? అదే పెళ్లి చేసుకుందాం నీ కాలు మొక్కుతా నీకు అద్దు బిడ్డ దండం నువ్వు మొక్కకు. పెడతా. అరే నువ్వు నన్ను ఏ మొర్రియకీడ చక్కగా నడువు. ఎందుకు అట్లా మాట్లాడతావు చెప్పు? ఎంత బతిలాడాలి నిన్ను? అరే బతిలాడమని నేను అంటలేను. మంచిగా చెప్తున్నా. మర్యాద కొద్దీ మంచిగా చెప్తున్నా. మీ దండం పెట్టి చెప్తా. నడువు ఇడికెళ్ళి. అలా మా వాళ్ళు చూస్తే ఇజ్జత్ అంతా పోతుంది. ఊర్లో 10 మంది బయట వాళ్ళందరూ చూస్తారు. నా ఇజ్జత్ తీద్దాం అనుకుంటారా మీరు? దండం పెట్టి చెప్తున్నా. నడువు ఇడికెళ్ళి. నీ ఇజ్జత్ తీసేదాన్ని అయితే నిన్న నీ దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతా చెప్పు? చక్కగా మీ ఇంటికి పోయి చెప్పపోయినా నీ కొడుకు ఇట్లా చేసిండని. ఊళ్ళో గెలవద్దానే నీ దగ్గరికి వచ్చిన. నా బిడ్డ తల్లి లేకుండా పెరిగింది. నువ్వు కూడా ఆలోచించకపోతే దయచేసి ఆలోచించి ఇక్కడ దాకా నీ గురించి వచ్చింది, నీ మరదల గురించి ఆలోచించకు. నా బిడ్డ జీవితం ఖరాబ్ అవుతుంది. కొద్దిగా దయచేసి నువ్వు దండలు వేసుకుంటా అంటే నేను ఏదైనా ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా. నా బిడ్డను తల్లి లేకుండా పెంచుకున్నా. కొద్దిగా ఆలోచించి అల్లుడు దండం పెడతా. బలవంతంగా ఎవరి దాకా కోపం వచ్చినప్పుడు ఎవరైనా తిడతారు. కొద్దిగా దయచేసి ఏమనుకోకు. చేసుకుంటాను ఒప్పుకో. ఇక నా బిడ్డ ఎడుతుంది. మా వాళ్ళు ఒప్పుకోరు ఇంట్లో. ఒప్పుకోకపోతే ఎట్లా నాన్న నీ దయ? మా వాళ్ళకి 20 లక్షలు కట్నం ఏంది? నేను ఇస్తా పైసలు, నేను ఇస్తా బండి పెడతా, మంచిగా ఆవిభావంగా లగ్గం చేస్తా. కొద్దిగా దయచేసి ఒప్పుకో. వద్దు బాపు. ఒప్పుకో. ఇక నా బిడ్డ గురించి ఏడుతుంది కదా కొద్దిగా.